హలో హాయ్ మై ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక న్యూ రెసిపీ చూపించడానికి నేను మా మమ్మీ వచ్చేసామండి. ఈరోజు గ్రీన్ బైగన్ గ్రీన్ మసాలా ఫ్రై అండి. ముందుగా మనం వంకాయలు తీసుకున్నాము, ఒక 1/2 కిలో అండి. ఇవి వచ్చి మసాలాకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కొత్తిమీర కొంచెం 5 రూపాయలది, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మా మమ్మీ వంకాయలు కట్ చేస్తున్నారండి. మమ్మీ వంకాయలు ఏంటి అంత లావు ముక్కలు కట్ చేస్తున్నాం? వీటికి లావు ముక్కలే మనం ముక్కలు కట్ చేసుకోవాలండి. ఆలోపు మనం మిక్సీ పట్టేసుకుందాం పదండి. పచ్చిగా పట్టుకోవాలి మిక్సీ. మనం పచ్చిగా పేస్ట్ చేసుకున్నాం కదండి, వంకాయని కూడా కట్ చేసుకుందాం. మిగతా ప్రాసెస్ కూడా చూపిస్తామండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందామండి. బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మమ్మీ ఆయిల్ ఎన్ని స్పూన్లు? ఒక 4 స్పూన్లు. ఓకే, 3, 4. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఈ రెసిపీ నీ ఓనా మమ్మీ లేకపోతే అమ్మమ్మదా? లేదమ్మా, నాదే ఓనా. ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం మనం. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు మనం వంకాయలు వేసేసుకుందాం. ఇప్పుడు మనం వంకాయలు ఇందులో వేసుకున్నామండి. మమ్మీ ఈ కుకింగ్ మొత్తం హై ప్రాసెస్లో చేస్తారా, మీడియం ప్రాసెస్లో చేస్తారా? వంకాయలు హై ప్రాసెస్లో చేస్తారా? ఇలా ఒకసారి కలుపుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మమ్మీ ఇందాక నువ్వు మిక్సీ పట్టిన పేస్ట్లో కూడా ఉప్పు వేసావు కదా? పచ్చిమిరకాయలు ఉప్పు వేయాలి, దీంట్లో ఉప్పు వేయాలి. ఓకే, ఇలా మూత పెట్టుకోవాలండి. ఒకసారి ప్లేట్ తీసి చూసుకుందామండి వంకాయలు మగ్గాయో లేవో. మగ్గాల మమ్మీ? ఇంకా మగ్గాలమ్మా. ఓకే, మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ప్లేట్ తీసి చూద్దామండి వంకాయలు మగ్గాయో లేదో. మమ్మీ వంకాయలు మగ్గాయా? ఇంకొంచెమా? ఓకే. మమ్మీ ఒక డౌట్ వచ్చింది, అడగనా? ఇప్పుడే వేసేస్తావా పేస్ట్, లేకపోతే వంకాయలు వేరుగా పేస్ట్ వేరుగా వేయిస్తారా? వేరుగా? లేదు, వేసేస్తా. ఓకే. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ప్రాసెస్ అదే ఐటమ్స్ అన్నీ ఇలా వేసుకోవాలండి. సారీ, తెలుగు తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అల్లం వెల్లుల్లి, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చిగా, వంకాయలు వేసేసుకోవాలండి. వాసనకే నోరు ఊరిపోతుందండి. ఇలా మనం ఎంతసేపు వేయించుకోవాలి మమ్మీ? పచ్చి వాసన పోయే వరకు. ఓకే, మేము ఆయిల్ ఎక్కువ తింటామండి, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక 10-15 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకోవాలండి. ఒకసారి ప్లేట్ తీసి చూసుకుందాం ఫ్రెండ్స్, అయిపోయిందేమో. వావ్, అయిపోయిందండి. ఎమ్మీ గ్రీన్ బైగన్ హరిమిర్చి ఫ్రై అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఓకే, బై మై ఫ్రెండ్స్.